అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీలోకి జగిత్యాల జీవన్ రెడ్డి చేరినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి పోయిండు, జీవన్ రెడ్డితో మాట్లాడిండు. బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డిని ఆహ్వానించిండు కేటీఆర్. జీవన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించిండు. బీఆర్ఎస్ పార్టీలోకి నేను రావడానికి రెడీ ఉన్నా, ఇక నేను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసినట్టే. కేసీఆర్కు నాకు పాత సాన్నిధ్యం ఉంది, పాత సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్ నాతో వెరీ క్లోజ్ ఉంటుండే, నేను కూడా కేసీఆర్తో క్లోజ్ ఉంటుండే. నేను ఒక్క మాట చెప్పుడుతోటే కేసీఆర్ నాకు చాలా పనిచేసి పెట్టిండు. అలాంటి కేసీఆర్ పార్టీలోకి వస్తున్నా అంటే నేను చాలా సంతోషపడుతున్నా, నాకు మంచిగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది అని చెప్పి జీవన్ రెడ్డి కేటీఆర్తో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ పోయి సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. స్వయంగా జీవన్ రెడ్డి ఇంట్లోనే కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి పరిస్థితి, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి. సో ప్రెస్ మీట్లో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి అలాగే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కేటీఆర్కు ధన్యవాదాలు చెప్పిండు, కేసీఆర్కి ధన్యవాదాలు చెప్పిండు. నేను అధికార కాంగ్రెస్ పార్టీలో చాలా సఫర్ అయినా, అధికార కాంగ్రెస్ పార్టీ నన్ను ఇబ్బంది పెట్టినంటూ కూడా జీవన్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. నా వెనకాల ఒక ఫోటో కనబడతా ఉంది. కేటీఆర్ జీవన్ రెడ్డికి ఏదైతే షాల్వా కప్పుతున్నటువంటి ఫోటో ఇది. సుమారు 15 నిమిషాల పాటు జీవన్ రెడ్డితో కేటీఆర్ మాట్లాడే కార్యక్రమం చేసిండు. జీవన్ రెడ్డిని ఆహ్వానించిండు. అన్న మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే బాగుంటుంది, ఖచ్చితంగా పార్టీలోకి రండి అని చెప్పి కేటీఆర్ ఆహ్వానించే కార్యక్రమం చేసిండు. తర్వాత జీవన్ రెడ్డికి కేటీఆర్ బొకే ఇచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. తర్వాత జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, జీవన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి జీవన్ రెడ్డి ఇంట్లోనే ఏం మాట్లాడిరు, ఏం కథ అనేది కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి, నేను మీకు వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. తర్వాత కేటీఆర్ జీవన్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత కేటీఆర్ నేరుగా హైదరాబాద్కి బయలుదేరేటటువంటి కార్యక్రమం చేసిండు. వాస్తవానికి నిన్న కేసీఆర్ తోటి కేటీఆర్ భేటీ అయిండు. సో కేటీఆర్తో చెప్పినట్టే ఎట్టి పరిస్థితులలో రేపు జీవన్ రెడ్డి ఇంటికి పోవాల్సిందే, జీవన్ రెడ్డితో మాట్లాడాల్సిందే, జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించండి. ఒకవేళ జీవన్ రెడ్డి రాను అని చెప్పి నిరాకరిస్తే జీవన్ రెడ్డికి రిక్వెస్ట్ చేయండి, కానీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి రావాల్సిందే, వచ్చేటట్టు చూడండి అని చెప్పి నిన్న కేటీఆర్తో చెప్పినట్టు. వాస్తవానికి నిన్ననే కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి పోవాలి, కానీ కేటీఆర్ నిన్న కేసీఆర్ దగ్గరికి మీటింగ్కి పోయిండు. సో ఫామ్ హౌస్లో చర్చ నడిచింది. ఆ చర్చ అయిపోయినటువంటి అనంతరం కేటీఆర్ ఈరోజు జీవన్ రెడ్డి ఇంటికి పోయి మాట్లాడినటువంటి పరిస్థితి. ఒక వీడియో ఉంది, ఈ వీడియో ఒకసారి మీరు వినేటటువంటి కార్యక్రమం చేయండి. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరు నాకు అవకాశం కల్పిస్తున్నందుకు, వారి సూచన కనుక మీరు ముందుకు వచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. కేసీఆర్ గారి కలవటము, మా పాత సాన్నిధ్యం, దాన్ని కొంత ఎదుట కదా నెమరు వేసుకోవడానికి కొరకు అని చెప్పంటారు. మా పాత సాన్నిధ్యం మాత్రం నెమరు వేసుకోవడానికి కొరకు వారికి కలవాలని కోరుతున్నా. అంతే తప్ప ఏదైతే పార్టీలో చేరడం అనేది ఆల్రెడీ ఎక్స్ప్రెస్ డే, పార్టీలో బీఆర్ఎస్ చేరుతున్నా చెప్పని నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ విన్నారు కదా. సో కేటీఆర్తో జీవన్ రెడ్డి చెప్పిన మాట, ఆల్రెడీ నేను బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్టు అందరికీ చెప్పేసిన, అందరితో మాట్లాడేసిన. సో కేసీఆర్తో మళ్ళీ నేను కలిసి పనిచేయడం అనేది నా అదృష్టంగానే భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా నేను కేసీఆర్తో కలిసి పనిచేస్తా, మాకు పాత సంబంధాలు ఉన్నాయి, సాన్నిధ్యం ఉన్నది పాత, అవి నిమరేసుకుంటామని చెప్పి జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు కేటీఆర్తో జీవన్ రెడ్డి చెప్పేటటువంటి కార్యక్రమం చేశాను. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, ఒక్కొక్కటి నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ప్రభుత్వాన్ని ఉద్దేశించి, తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. వాస్తవానికి కేటీఆర్ ఈరోజు ఒక స్టోరీ చెప్పిండు. ఏంటంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జీవన్ రెడ్డి కేసీఆర్ దగ్గరకు వచ్చిండట. జీవన్ రెడ్డి కేసీఆర్ తోటి ఒక మాట చెప్పిండట, నాకు ఒక పని చేసి పెట్టు అని చెప్పి జీవన్ రెడ్డి కేసీఆర్ని అడిగిండట. సో కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు, మరి ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ వచ్చి కేసీఆర్కి చెప్తున్నాడు అంటే మరి కేసీఆర్ లైట్ తీసుకుంటాడేమో, కేసీఆర్ చేయడేమో, చేస్తుంది అని చెప్తాడేమో అని చెప్పి కేటీఆర్ అనుకున్నట. కానీ జీవన్ రెడ్డి చెప్పిన వెంటనే కేసీఆర్ ఒక పని చేసి పెట్టిండట. అదేందనేది ఒక వీడియో నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే ఒకసారి కేటీఆర్ మాట్లాడినటువంటి ఒక వీడియో ఇది చూడండి. జగిత్యాల ప్రజల తరపున నేను ఒకటి మిమ్మల్ని అడగదలుచుకున్నా అని చెప్పి వారు చాలా చిన్నది
ఒక బోర్నపల్లి అనే గ్రామానికి సంబంధించి ఒక బ్రిడ్జ్ కావాలా, వెంటనే నాకు శాంక్షన్ కావాలని ఒక మాట చిన్నగా అడిగినాను. మేమందరం చూస్తా ఉన్నాం, అప్పుడే మేము కొత్తగా మంత్రులైనాం, చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఎట్లా స్పందిస్తారు, ఎట్లా రియాక్ట్ అవుతారు. సాధారణంగా దాట వేయొచ్చు, చెప్పొచ్చు చూస్తాను అని చెప్పొచ్చు, పరిశీలిస్తాను అని చెప్పొచ్చు. కానీ జీవన్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవం, వారి మీద ఉన్న ప్రేమ ఎట్లాంటిది అంటే క్షణంలోనే వెంటనే అక్కడే శాంక్షన్ చేసి 75 కోట్ల బ్రిడ్జ్ ని అక్కడికక్కడే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇచ్చిన మొట్టమొదటి శాంక్షన్ కేసీఆర్ గారు ఆ రోజు జీవన్ రెడ్డి గారి కోరిక మేరకు, వారి విజ్ఞప్తి మేరకు ఇచ్చిన ఆ బ్రిడ్జ్. విన్నారు కదా, జీవన్ రెడ్డి కేసీఆర్ దగ్గర పోయి నాకు ఈ బ్రిడ్జి కావాలన్నా శాంక్షన్ చేయండి అని చెప్పుడుతోటే కేసీఆర్ ఏం ఆలోచించకుండా అక్కడికక్కడే 75 కోట్ల రూపాయలు బ్రిడ్జ్ శాంక్షన్ చేసిండట. అంటే కేసీఆర్కి ఆ రోజులలోనే జీవన్ రెడ్డి పైన అంత ప్రేమ ఉన్నది. ఇప్పుడు ధర్మపురి అరవింద్ అన్న మొన్న చెప్పిండు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా చెప్పారు, జీవన్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే నేను రెడీ, జీవన్ రెడ్డి అంటే నాకు మస్తు ఇష్టమని ధర్మపురి అరవింద్ అన్న చెప్పిండు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయన చెప్పిండు, సంజయ్ అన్న చెప్పిండు, జీవన్ రెడ్డి బీఆర్ఎస్లోకి వస్తా అంటే భుజాల మీద మోసుకోపోనికి రెడీగా ఉన్నా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు. ఎందుకు? జీవన్ రెడ్డి అవినీతి పరుడు కాదు, అక్రమాలు చేయడు, దందాలు చేయడు, సెటిల్మెంట్లు చేయడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు లెక్క, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు లెక్క కబ్జాలు పెట్టడు, అవినీతికి పాల్పడడు. ఆయన చాలా నిజాయితీ గలమైనటువంటి వ్యక్తి. ఈ రోజుకి జీవన్ రెడ్డి ఆయన కుర్చీ ఇంటికాడ, ఆయన ఆఫీస్లో కుర్చీ చూస్తే పరిశాన్ అవుతారు. ఆయన కూర్చున్న కుర్చీ 2 సార్లు ఇరిగిపోయిందట, మొలలు కొట్టిరు కుర్చీకి. ఆయన టేబుల్ 2 సార్లు పలిగిపోయిందట, పలిగిపోతే గమ్ము పెట్టి అతకబెట్టిరట టేబుల్. అంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఆయన ఎమ్మెల్యేలుగా ఉన్న, మంత్రులుగా ఉన్న, ఎమ్మెల్సీ ఉన్న, ఆయన సంపాదించుకోలే. ఆయన ఎక్కడ సంపాదించుకోలే. 40 సంవత్సరాల రాజకీయ జీవితం, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా సంపాదించుకునేటటువంటి ఆ తెలివి ఉంటుండే, ఎక్కడ సంపాదించుకోలే. కాంగ్రెస్ గవర్నమెంటు ఆయన ఏ పదవి వద్దని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ సంపాదించుకోవచ్చు, కానీ అది వద్దనుకొని బయటకు వచ్చిండు. కాబట్టి సో జీవన్ రెడ్డి కథ అట్లుంటుంది అన్నట్టు. నెక్స్ట్ చాలా వీడియోలు ఉన్నాయి, ఒక్కొక్కటి మీకు చూపించే కార్యక్రమం చేస్తా. ప్రెస్ మీట్లో ఏం మాట్లాడేది, ఏం కథ అనేది ఒకసారి చూడండి. మాకైతే సంపూర్ణమైన విశ్వాసం, వారిని నేను కేసీఆర్ గారి తరఫున పార్టీలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చినాను. వారు సానుకూలంగా స్పందించారు. మాకు కేసీఆర్ గారితో నాకు వ్యక్తిగతంగా కూడా చాలా అనుబంధం ఉంది. కానీ మీరందరూ వచ్చారు, ఆహ్వానించారు, సంతోషం. కానీ ఒకసారి నేను కేసీఆర్ గారిని కూడా కలిసి ఈ రాబోయే 2-3 రోజుల్లో నేను నా నిర్ణయం తప్పకుండా చెప్తానని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పారు. చాలా సంతోషం. నేను వారిని కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో రైతులు, ఈ రాష్ట్రంలో పేదలు తిరిగి వారి మొహంలో చిరునవ్వు రావాలి అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టాల్సిందే, తెలంగాణను పట్టాలు ఎక్కించాల్సిందే. అందుకే వారి సహకారాన్ని నేను కోరుతా ఉన్నాను. మా సో ఇది కథ. ఆల్రెడీ జీవన్ రెడ్డితో కేటీఆర్ కూడా చెప్పిండట, మీరు వస్తే బాగుంటుందన్న బీఆర్ఎస్ పార్టీలోకి, కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు రావాలని చెప్పిరట. మీరు రాసి పెట్టుకోర్రి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోయింది కదా, కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి దాదాపు 15 మంది లీడర్లు బీఆర్ఎస్ పార్టీలో పోటీకి రెడీ ఉన్నారట. జీవన్ రెడ్డి ఒక్కొక్క లీడర్ని గుంజుతాడు చూడు. రేవంత్ రెడ్డికి సుక్కలు చూపిస్తాడు జీవన్ రెడ్డి, మీరు రాసి పెట్టుకోరు, అదే జరుగుతుంది. జీవన్ రెడ్డి ఒక్కడు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. కాంగ్రెస్ పైన కోపంతో ఉండి రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు 15 మందిని జీవన్ రెడ్డి లాగడానికి రెడీ ఉన్నాడు. మీకు తెలుస్తుంది కథ. నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చూడుర్రి. ఇవాళ నేను మా జగిత్యాల జిల్లా నాయకత్వానికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇటు మా విద్యాసాగర్ రావు గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, అట్లాగే ఎల్ రమణ గారు మాజీ మంత్రి గారు కానీ, మా చెల్లెలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి దావా వసంత గారు కానీ, వారందరూ కూడా జీవన్ రెడ్డి గారిని జగిత్యాలలో మనం ఆహ్వానించినట్టయితే, వారి ఇంటికి పోయి ఆహ్వానించినట్టయితే బాగుంటది అంటే, వారు ఒక క్షణం కూడా సంకోచించకుండా వారు చెప్పిన మాట ఏమంటే, నాకు అన్న పార్టీ బలోపేతానికి, పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి తప్పకుండా మనందరం కృషి చేయాల్సిందే. అందులో భాగంగా జీవన్ రెడ్డి గారి చేరిక అనేది మనకు చాలా చాలా లాభం జరుగుతుంది. వారిని మీరు తప్పకుండా రండి, ఆహ్వానించండి, మేమందరం కూడా మీకు వెల్కమ్ చెప్తామని చెప్పి వాళ్ళు అన్ని సాధారణంగా ఏర్పాట్లు కూడా వారు చేశారు. వారికి కూడా నా అభినందన. విన్నారు కదా. ఇప్పుడు సాధారణంగా ఎట్లుంటుందంటే, బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లే జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుండి వస్తా అంటే లీడర్లే వద్దంటారు. ఎందుకన్నా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, బీఆర్ఎస్ వాళ్ళని తిట్టిండు, బీఆర్ఎస్ వాళ్ళని విమర్శించిండు కదా అని అంటూ ఉంటారు. కానీ అక్కడ అట్లా అనలేదట. కేటీఆర్ ఒకే ఒక మాట, జీవన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి తీసుకుందాం, జీవన్ రెడ్డి ఎమ్మెల్యే క్యాండిడేటు,
ఇక్కడ జగిత్యాల్లో అనుడితోటే అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఓకే డన్ అన్నారట. కానీ ఎక్కడ రిస్ట్రిక్షన్స్ చెప్పలే. కానీ కొంతమంది లీడర్లు జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి వస్తున్నాం అంటే రిస్ట్రిక్షన్ చేసిరు. వద్దొద్దు, ఆయన మమ్మల్ని ఇచ్చిండు, మమ్మల్ని విమర్శించడం, ఆయన వస్తే ఆగమనం జరుగుతుంది, ఆయన వస్తే కరీంనగర్ జిల్లా అంతా నాదే అంటాడని చెప్పి గంగుల కమలాకర్ వాళ్ళు వీళ్ళు ఏదో సంథింగ్ మాట్లాడితే కేసీఆర్ చెప్పిండట అవన్నీ నడవయి. జీవన్ రెడ్డి రావాల్సిందే, జగిత్యాల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరాల్సిందే, ఆయన చేరుతాడు. నేను మాట్లాడినా మీరు ఓండి, ఆయనను స్వాగతించండి, రమ్మని చెప్పండి, ఆహ్వానించండి, ఆయన వస్తాడు, నేను కండవ కప్తా. ఇదే కేసీఆర్ చెప్పిండట. సో కేసీఆర్ చెప్పినట్టు కేటీఆర్ పోయిండు, ఆహ్వానించిండు, జీవన్ రెడ్డి మొత్తానికి యాక్సెప్ట్ చేసిండు. ఈ నెలల్లోనే జీవన్ రెడ్డికి కేసీఆర్ పార్టీ కండవ కప్పబోతున్నాడు. ఇది జరుగుతున్నటువంటి కథ. ఇక తర్వాత జీవన్ రెడ్డి మాట్లాడిన దాదాపు 2 నిమిషాల వీడియో ఓపికతోటి వినూరి. కానీ ఇవాళ ఒక విధంగా ఏమనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెంచుకున్నా కానీ ఇలా భారతీయ రాష్ట్ర సమితి లాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు తిరిగినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభిస్తున్నందుకు రియల్ ఫీలింగ్స్ టుడే ఇస్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంటే జీవితం అనేది ఎటు దాటి ఏంటి మనం ఎవరు కూడా ఊహించమని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రం యావత్తులో కూడా జీవన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి దూరం అవుతారని చెప్పి ఎవరు కూడా ఊహించలేని చెప్పండి. దాని కారణాలు కూడా మీరు ఊహించి ఉంటారని చెప్పండి. గత 20 మాసాలకి నేను ఏదైతే అంటే ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక శోభ, రాజకీయ పరిస్థితులు అన్ని కూడా తట్టుకొని నిలబడ్డని చెప్పండి. అయినప్పటికీ కూడా ఏదైతున్నదో ఇవాళ నేను తట్టుకొని నిలబడ్డా, కానీ రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రధానం అని చెప్పండి. వీళ్ళ ఆనాడు ఏదైతే 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో ఒక్కరికి ఏముంటుందంటే ఇంకా మెరుగైన పాలన కావాలి, ఇంకా మాకేదో భవిష్యత్తు కావాలనుకుంటాం. ఆనాడైతే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజానికి కల్పించినటువంటి ఒక పరిష్కారాలు ఏదైతుందో, అభివృద్ధి ఉందో, ఇంకా మెరుగైన పాలన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి పేర్కొనడం జరిగిందో కానీ ప్రజలు ఆకర్షితులైన కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారు. కానీ రియల్లీ ఏదైతుందో నా అనుభవం చెప్పంటుంది. ఐ సీన్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసా, నేను తదుపరి చిన్నారెడ్డి గారి ప్రభుత్వం చూసా, విజయభాస్కర్ గారి ప్రభుత్వం చూసా, రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసా, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసా నేను. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. కేసీఆర్ గారు ఏ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వారు ఉద్యమించిండ్రో, వారి సాధారణంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి 10 సంవత్సరాలు కృషి చేస్తే అది 2 సంవత్సరాల్లో తిరోగమన చర్యక విన్నారు కదా. 10 సంవత్సరాలు కేసీఆర్ కష్టపడి తెలంగాణని అభివృద్ధి చేస్తే 10 సంవత్సరాల కష్టాన్ని 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి ఖతం చేసిండు. నేను చాలామంది పరిపాలన చూసినా కానీ రేవంత్ రెడ్డి అంత ఘోరమైనటువంటి పరిపాలన నేను చూడలేదు. ఇది జీవన్ రెడ్డి చెప్తున్న మాట, జీవన్ రెడ్డి వర్షన్. ఆయన చాలా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా చెప్తున్నాడు, ఎస్ నేను బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నా. నిజానికి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టే ఇప్పుడు, కానీ అఫీషియల్గా కండవ కప్పలే కాబట్టి ఆయన ఇండిపెండెంట్ లెక్కనే కొనసాగుతాడు. కానీ ఈ నెల 27వ తారీఖు 26th యానివర్సరీ బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ పార్టీ పెట్టి 26 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెడతారట జగిత్యాల్లోనే. జీవన్ రెడ్డి కోసం, జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి. వాస్తవానికి ఆ సభ కరీంనగర్లో పెట్టాలి, కానీ జీవన్ రెడ్డి కోసం జగిత్యాల్లో పెడుతున్నారు. జగిత్యాల్లో 10 లక్షల మందితోటి కేసీఆర్ భారీ బహిరంగ సభ. ఆ సభలోనే కేసీఆర్ జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుతారట. సో ఇది వినబడుతున్నటువంటి వర్షన్. ఇప్పుడు జీవన్ రెడ్డి ఇంత సఫర్ అవుతూ ఎందుకు మాట్లాడుతున్నాడు, కారణం ఏంది? ఆయనే మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, ఆయన కీలకమైనటువంటి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఓడడానికి గల రీజన్ ఏంది, కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి గల రీజన్ ఏంది? ఇప్పుడు సాధారణంగా ప్రతిపక్ష పార్టీ లీడర్లు ప్రతిపక్షానికి రాజీనామా చేసి అధికార పార్టీలో పోతారు, పైసలు సంపాదించుకోవడానికో, కేసుల నుండి బయటపడడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి, ఇవన్నిటికీ రకరకాల పంచాయతీలు ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూస్తే అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ప్రతిపక్షంలోకి పోతున్నారు. కారణం ఏంది? పరిపాలన చక్కగా లేదు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు, సీనియర్ లీడర్లకు కాంగ్రెస్లో రెస్పెక్ట్ లేదు. కాబట్టి జీవన్ రెడ్డి ఆల్మోస్ట్ నాకు కొద్దిగా ఈ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఎంజాయ్ చేస్తుంటే, గాంధీ భవన్లో తిరుగుతూ ఉంటే, మంత్రులతో తిరుగుతూ ఉంటే, మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్ పరిస్థితి ఏంది? పార్టీలు మారినటువంటి వ్యక్తికి ఏమో రేవంత్ రెడ్డి ప్రియారిటీ ఇస్తాడు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి ప్రియారిటీ లేదు. మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే సుమారు 50 వార్డులు ఉంటే
దగ్గర దగ్గర 30 వార్డులు ఎవరికి ఆయనకి ఇచ్చిండట ఆ వ్యక్తికి. ఎవరైనా సంజయ్ కుమార్కి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి ఇచ్చిండట రేవంత్ రెడ్డి 30 వార్డులు. 20 వార్డులు జీవన్ రెడ్డికి ఇచ్చిండు. అసలు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి ప్రియారిటీ కావాలి కదా. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ప్రియారిటీ లేదు. రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. రేవంత్ రెడ్డికి జాకి పెట్టి లేపేటోళ్ళు, రేవంత్ అన్న అని చెప్పి పొద్దుగాల లేచి రేవంత్ అన్నని పొగిడే వాళ్ళకు మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇస్తున్నట. రేవంత్ రెడ్డి వాళ్ళ దిక్కు చూస్తుండడు అంతే. మిగతా వాళ్ళని రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు. ఈయన పట్టించుకొని ఈయన పార్టీలో నాకు అవసరమా, నేను ఉండను, నాకు అవసరం లేదు, ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన కానీ ఈ పార్టీ నాకు వద్దని చెప్పి ఆత్మగౌరవాన్ని చంపుకోలేక అధికార కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి బయటకు వచ్చిండు జీవన్ రెడ్డి. ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోయిండు. ఇప్పుడు 2028లో జీవన్ రెడ్డి పక్కా గెలుస్తాడు, వేరే ఆప్షన్ లేదు, మీరు రాసి పెట్టుకొని ఇదే జరుగుతుంది. సో మొత్తానికి కేటీఆర్ జీవన్ రెడ్డి ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టేటటువంటి కార్యక్రమం చేసిన తర్వాత కేటీఆర్ ఆయన మొత్తానికి జీవన్ రెడ్డి నివాసం నుండి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో జీవన్ రెడ్డితో ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత జీవన్ రెడ్డి అలాగే కేటీఆర్ ఇద్దరు కూడా బయటకు వచ్చిండు. తర్వాత కేటీఆర్ను కార్ దాకా జీవన్ రెడ్డి తీసుకెళ్ళిండు. సో కేటీఆర్ హైదరాబాద్కి వచ్చేసినటువంటి పరిస్థితి, బ్యాక్ టు హైదరాబాద్. సో పాడి కౌశిక్ రెడ్డి అలాగే చాలామంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా కేటీఆర్తో కనబడుతున్నటువంటి పరిస్థితి. సీఎం అంటూ కేటీఆర్ పైన నినాదాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిర్రు. తర్వాత జగిత్యాల బాస్ జీవన్ రెడ్డి, జగిత్యాల టైగర్ జీవన్ రెడ్డి అని చెప్పి నినాదాలు ఇచ్చిర్రు. జీవన్ అని చెప్పి నినాదాలు ఇచ్చిర్రు. సో మొత్తానికి కేటీఆర్తో చాలామంది ఫోటోలు కూడా దిగిర్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కువ దిగిర్రు ఇంకా ఫోటో. సో మొత్తానికి ఇది ఈరోజు జరిగినటువంటి సంఘటన. సో మాట్లాడిపోయిండు అంతే. కార్ దాకా తీసుకుపోయిండు జీవన్ రెడ్డి. కార్ దాకా వెళ్ళిర్రు, మాట్లాడిర్రు. సో అది కథ. సో మొత్తానికి కేటీఆర్ అందరికి నమస్తే చెప్పి హైదరాబాద్కి వచ్చిండు. సో జీవన్ రెడ్డిని కలిసి జీవన్ రెడ్డితో మాట్లాడిండు. జీవన్ రెడ్డి నేను బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పేసిండు. సో ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు లెక్క. ఇక రేవంత్ అన్న అయితే నెత్తి పట్టుకొని పరిశాన్లు ఉన్నాడట. ఇక్కడ కథ ఏంది, అనవసరంగా ఆయన పోయిండు. ఇప్పుడు జీవన్ రెడ్డి పోతే జీవన్ రెడ్డితో 10-15 మంది రానికి రెడీ ఊరు. అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఏం జరుగుతుంది ఇంకా అనేది. దయచేసి వీడియో అందరికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.